పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగారావు, అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనూజ నామినేషన్ దాఖలు. భారీ జనసందోహం మధ్య పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు, ఎంపీ అభ్యర్థి తనూజ. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో జోగారావు, కలెక్టర్ గారి కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తనూజ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే జోగారావు ప్రెస్ మీట్. పార్వతీపురం గడ్డ వైసీపీ అడ్డా. పార్వతీపురంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్టుగా ఇస్తాం. గత 5 ఏళ్ల ప్రజారంజక పాలనను అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమే. అరకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి తనూజను ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరిన జోగారావు. వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజ కామెంట్స్. గిరిజనుల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిపించాలి. ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన పార్టీ వైసీపీ. ఎంపీగా తనను పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరిన ఎంపీ అభ్యర్థి తనూజ. ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మరి 24, 29 తేదీ 29 సంవత్సరం కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. జగనన్న దీవెనలతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వరరావు గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్టణాశ్రీ బాలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడుగా ఉందని చెప్పడానికి ముక్త కంఠంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఒకటే నినాదం, గుండె నిండా జగనన్న పెట్టుకొని భుజాన్ని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్త కంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము, చూసాము. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డ్వాక్రా అక్కచెల్లెళ్ళకి మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని, అట్టడిక వర్గాలకి, బలహీన వర్గాలని కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొరతనం చేయడానికో కాదు. ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు, నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిగ వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్. అందరికీ నమస్కారం. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీలన్నీ 100% ఫుల్ఫిల్ చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలని రద్దు చేశారు. నాడు నేడులో భాగంగా ప్రతి పాఠశాలని ఆకర్షణీయంగా మార్చారు. తాగునీటి సౌకర్యం, రోడ్ల ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు. ఇలాంటి నాయకుడికి 5 ఏళ్ల పాలనలోనే ఇంత అభివృద్ధి తీసుకుని వస్తే ఇంకొకసారి సీఎంగా జగనన్న చేసుకుంటే చాలా అభివృద్ధి చేస్తారని మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడా మే 13వ తారీఖు వస్తుంది, మా రుణం జగనన్న గారి మీద ఉన్న రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని అందరూ వేచి చూస్తున్నారు. ఈ మీడియా ముఖంగా 7 నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే, మీ ఎమ్మెల్యేలను, ఎంపీగా నన్ను ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యంత